హలో అండి, నేను మీ విష్ణు మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. నేను మొన్న ఈ సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులు, తర్వాత సైడ్ యాక్టర్స్ సో ఎట్లా ముందుకు రావాలి, ఎట్లా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అనేసి ఒక వీడియో చేస్తే దానికి ఒక మంచి వ్యూస్ అయితే మనకు వచ్చినాయి. దాంట్లో చాలామంది నాకు కమెంట్స్లో చెప్పింది ఏంటంటే కొంచెం సింగర్స్ది కూడా కొంచెం చెప్పండి, సో ఎట్లా ట్రై చేయొచ్చు. ఎందుకంటే సింగర్స్గా చాలామంది ట్రై చేస్తున్నాం, కానీ ఎవరికి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అసలు ఏం చేయాలి, ఎట్లా సింగర్గా ముందుకు ఎదగాలి అనేసి చాలామందికి తెలియట్లేదు. సో దాంట్లో నన్ను కమెంట్లో అడగడం జరిగింది, చాలామంది నాకు మెసేజ్ చేయడం జరిగింది. కాబట్టి దాని గురించి ఈరోజు వీడియో చేస్తున్నా. ఎవరైతే సింగర్స్ కావాలనుకుంటారో, కొత్తగా మేము సినిమాల్లో కానీ లేకపోతే బయట కానీ మంచి ఆల్బమ్ సాంగ్స్లో కానీ పాటలు పాడాలనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి. అంటే దీనివల్ల మీకు ఒక అవగాహన వస్తుంది. నేను ఏంటంటే దీనివల్ల మీకు చాయిస్లు వచ్చేసాయి, మీకు పెద్ద హిట్లు అయిపోతారు అని చెప్పట్లే. దీనివల్ల మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, ఒక సింగింగ్ వల్ల ఒక ఎట్లా పోవచ్చు, ఎట్లా అవ్వచ్చు అనేది ఒక శాంపుల్గా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీరు సింగర్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. ఏదో మనకు ఇప్పుడు కొంతమందికి దేవుడు ఒక వరం ఇస్తారు. సో ఫస్ట్ నుంచి వాళ్ళ వాయిస్ బాగుంటుంది, పాట పాడే విధానాలు బాగుంటాయి, ప్రతిదీ తెలుస్తుంది. కానీ ఎంత తెలిసినా కూడా బేసిక్ నాలెడ్జ్ అంటే అసలు సింగింగ్ అంటే ఏంది, సో అక్కడ ఎట్లుంటుంది ప్రాసెస్, ఎట్లా హై పిచ్లో, ఎక్కడ లో పిచ్, ఎక్కడ మిడ్ పిచ్, ఇవన్నీ తెలవాలి. సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు మీకు. మీరు ఏదో నేర్చుకోండి, పెద్దగా నేర్చుకోండి అని కాదు. సో బేసిక్ నాలెడ్జ్ అనేది ఎవరి దగ్గరకైనా పోయి నేర్చుకుంటే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ అందరికీ. సో బేసిక్ నేర్చుకున్న తర్వాత మీరు కొంచెం ముందుకు రావాలంటే ఇప్పుడు మీకు తెలుసు సినిమా పాటలు ఎన్నో ఉన్నాయి. ఆ సినిమా పాటల్ని రోజు మీరు ప్రయత్నించండి. సినిమా పాటలు మీరే ప్రయత్నించి మీరే రికార్డ్ చేసుకోండి. ఇంకా ట్రై చేయండి మ్యాక్సిమం. ఖాళీ దొరికినప్పుడు నాకు ఒక పాట అయితే ఒక 4 minutes, ఒక 3 minutes ఉంటుంది. సో ఒక వీడియో పెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడైతే ప్రశాంతమైన ప్లేస్ ఉంటుందో అక్కడికి పోయి ప్రాక్టీస్ చేస్తుంటే మీకు బాగా అలవాటు అవుతుంది సాంగ్స్ పాడడము. ఎక్కడ ఆ సాంగ్స్లో ఎక్కడ తగ్గింది, ఎక్కడ ఎక్కింది, ఎక్కడ హై పిచ్, ఎక్కడ లో పిచ్, అవి మీకు తెలుస్తుంది. తర్వాత ఏం చేయాలంటే మీరు దాని తర్వాత ముందుకు పోవాలనుకుంటున్నారు. సో మనకు ఛాన్సెస్ కావాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ ఇవి లేకపోవడంతో చాలామంది చాలా కష్టాలు పడ్డారు సింగింగ్లోకి రావాలంటే. నిజంగా అప్పుడు ఎవరు ఎంత కష్టాలు పడ్డారో అది వాళ్ళకే తెలుసు. చాలామంది చాలా కష్టాలు పడ్డారు రానీకి, సింగింగ్ అని, యాక్టింగ్ అని, దేనికని కాదు, ఉట్టి సింగింగ్ అనే కాదు, ప్రతి దాంట్లో చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు ముందుకు రావడానికి. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకు ప్లస్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా అనేది ప్రపంచవ్యాప్తంగా నిండిపోయింది. మీరు ఒక్కటి కరెక్ట్ వైరల్ అయితే ప్రపంచం మొత్తం ఒక ఫోన్ ద్వారా మిమ్మల్ని చూస్తుంది. కాబట్టి సోషల్ మీడియా మీ చేతిలో ఉంది, కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోండి. దాన్ని కొంతమంది బ్యాడ్గా వాడతారు, అట్లా కాకుండా మీరు మీ గోల్ని నిర్వర్తించుకోవడానికి దాన్ని వాడండి. ఏంటంటే మీరు సాంగ్స్ పాడతారు, ఆ సాంగ్స్ని మీ ఓన్ వాయిస్తోని జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని చిన్నగా మీరు ఒక రీల్, యూట్యూబ్ షార్ట్స్, తర్వాత ఫేస్బుక్లో ఒక రీల్ పెట్టడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో నేను చెప్పండి దాంట్లో నేను సింగర్ అవ్వాలనుకుంటున్నాను, నా పేరు ఇది అనేసి మీరు ప్రయత్నించండి ఫస్ట్. సో సోషల్ మీడియా ద్వారా ప్రయత్నించండి. ఇది ఎట్లా అంటే మీరు కూర్చున్న చోటే నుంచే మీకు అవకాశం వస్తుంది. నేను చెప్పేది ఎట్లా అంటే ఇది మీకు కూర్చున్న చోటనే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు మంచి పాట మంచిగా పాడారు, సో ఇంకా బాగా అసలు ఒరిజినల్ పాట కన్నా మీరే బాగా పాడారు. అప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీ కాంటాక్ట్ తెలుసుకుని మీకు ఫోన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు కూర్చున్న చోటు నుంచి అవకాశం రప్పించుకోవడానికి సోషల్ మీడియా అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. సెకండ్ ఏంటంటే మీరు ఇటువంటి కొన్ని వీడియోస్ మీరు పాటలు పాడి ఒక 10 పాటలు పట్టుకొని కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి పోండి. ఎవరెవరైతే ఇప్పుడు తమన్, తర్వాత దేవిశ్రీ ప్రసాద్, తర్వాత ఇంకో కొత్త వాళ్ళు ఎవరున్నారు, తర్వాత కొత్త షార్ట్ ఫిల్మ్స్ ఎవరు తీస్తున్నారు, కొత్త మ్యూజిక్ ఆల్బమ్స్ ఎవరు తీస్తున్నారు, కొత్త వెబ్ సిరీస్ ఎవరు తీస్తున్నారు, వాళ్ళకి సాంగ్స్ అవసరం ఉంటాయి. సో ఇప్పుడు ర్యాప్ సాంగ్స్ అని, లేకపోతే పండగల సాంగ్స్ అని, లవ్ సాంగ్స్, ప్రతి ఎమోషనల్ సాంగ్స్, లవ్ సాంగ్స్, ఇట్లా చాలా రకాల సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ కూడా వస్తున్నాయి. సో అటువంటి వాళ్ళని కాంటాక్ట్ అయ్యేటట్టు చూడండి. అటువంటి వాళ్ళు ఎవరన్నా తెలిస్తే, సో నేను ఇట్లా సింగర్ని, నా పేరు ఇది, నేను ఇట్లా సింగింగ్ పాడతా, సో నా వీడియోస్ చూడండి, సో మీ షార్ట్ ఫిల్మ్లో కానీ, మీ వెబ్ సిరీస్లో కానీ, మీ ఆల్బమ్స్లో కానీ ఏదైనా పాట ఉంటే నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను పాడి చూపిస్తాను అనేసి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు బయట పెద్ద సినిమాల్లో డైరెక్ట్ మీరు ఇక్కడ పాడి డైరెక్ట్ పెద్ద సినిమాల్లో రమ్మంటే రాదు.
ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ కావాలి, బయట ప్రతి ఒక్కరికి తెలవాలి అంటే ఫస్ట్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్లు కానీ, ఆల్బమ్ సాంగ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు ఒకటి అవగాహన వస్తుంది. సో ఎట్లా ఏంది బయట ఎట్లుంది సిచ్యువేషన్ అని. సో ఫస్ట్ ఎక్కడెక్కడ మంచిగా చేస్తే తర్వాత మీ ఆటోమేటిక్గా మీకు పెద్ద సినిమాలో అవకాశం 100% వస్తుంది. అది మీకు టాలెంట్ ఉంటే. అది గుర్తుపెట్టుకోండి. ఏదో పాటలు పాడేస్తున్నామంటే కాదు, దానికి టాలెంట్. ఇప్పుడు సింగర్స్ నాకు తెలిసి దగ్గర ఒక 1,00,000 మంది ఉంటే, 1,00,000 మంది సింగర్స్ ఉంటే ఇప్పుడు పాపులర్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు పాపులర్ ఒక 100 మెంబర్స్. అంటే 1,00,000లో ఒక 100 మెంబర్స్ మాత్రమే పాపులర్ ఉన్నారు. సో అదేదో వాళ్ళు డబ్బులు పెట్టో వాళ్ళు ఏదో రికమెండేషన్తో రావడం కాదు. కొంతమంది రావచ్చు, కొంతమంది అట్లా కూడా రావచ్చు, కానీ మ్యాక్సిమం టాలెంట్ కూడా ఉండాలి. టాలెంట్ ఉంటేనే ముందుకు వస్తారు. ఎందుకంటే సాంగ్స్ అందరు జనాలు వినాలి, వాళ్ళకు మంచిగా అనిపించాలి. అరే వీళ్ళు పాట బాగా పాడుతుర్రు అని మంచిగా అనిపించాలి. సో అట్లాంటి వాయిస్ మీ దగ్గర ఉందంటే మాత్రం మీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇట్లా చిన్న దాంతో షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇట్లా వెబ్ సిరీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కాంటాక్ట్స్ తీసుకుని వాళ్ళతో టచ్లో ఉండండి. తర్వాత మీరు కొన్ని ప్రొడక్షన్ ఆఫీసులు పోయినా పర్లేదు, ప్రొడక్షన్ ఆఫీసులు తిరగండి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ కాంటాక్ట్స్ తీసుకోండి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే వస్తున్నారో, పాపులర్ అనే కాదు, ఓన్లీ దేవిశ్రీ ప్రసాద్, తమన్నా వీళ్ళనే కాకుండా కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా సాంగ్స్ ఉంటే మీకు చెప్తారు, మిమ్మల్ని రిఫర్ చేయగలుగుతారు. చేస్తే అప్పుడు మీరు కూడా పాడే ఛాన్స్ వస్తుంది, పాడతారు. మంచిగా ఉంటే మీకు ఇంకోలో రిఫరెన్స్ వస్తుంది. అట్లా రిఫరెన్స్ల ద్వారా సింగర్స్కు మెయిన్ రిఫరెన్స్ల ద్వారానే మీకు అనేది చాయిస్లు అయితే ఎక్కువ వస్తాయి. సో ఇట్లా మీరు సింగర్ అనేది బయటికి రావాలనుకుంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో అది ఏంటంటే మీరు బాగా కష్టపడి దాన్ని బాగా కాన్ఫిడెన్స్తోని మంచిగా చేయగలిగితే ఇది 100% మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. సో ఇది ఈరోజు సింగర్స్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ గురించి నేను చేసిన వీడియో. మీ అందరికీ నిజంగా నచ్చుతుందని ఆశిస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.